యువత కావచ్చు, బలహీన వర్గాలు కావచ్చు, అందరికీ న్యాయం చేస్తాను. రెండో విషయం మీరు ఒకసారి చూస్తే రైతు అన్నదాత కింద 20,000 రూపాయలు ఇస్తా. రైతే రాజు చేస్తా, మీకు గిట్టుబాటు ధర ఇప్పిస్తా, బిందు సేద్యం ఇప్పిస్తా, వ్యవసాయంలో ఆధునీకరణ తీసుకొస్తా, మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. రైతు గర్వించే విధంగా రాబోయే ప్రభుత్వం ఉంటుంది. మీ ఆదాయం పెంచుతాం, అప్పులు తగ్గిస్తాం, మిమ్మల్ని ముందుకు పోయే పరిస్థితిని తీసుకొస్తాను. అదే సమయంలో యువత పిల్లలు మీరు గుర్తుపెట్టుకోండి, 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో, ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు. నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి. మొన్న అన్నాడు జగన్మోహన్ రెడ్డి, మీరు ఏం చేశారని అన్నాడు. నా ట్రాక్ రికార్డు, నా బ్రాండ్ ఒక్కసారి చెప్పా, మళ్ళా తిరిగి నోరెత్తలా. నేను 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉంటే 8 సార్లు డిఎస్సి పిలిచాను. ఎన్టీ రామారావు గారు 3 సార్లు పిలిచాడు. మొత్తం కలిసి 11 సార్లు పిలిచాం. ఇప్పుడుండే టీచర్లో 70% మేము నియమించిన వాళ్లే ఉన్నారు. అప్పుడు డిఎస్సీలే ఉన్నాయి. నువ్వు సీఎం అయ్యావు, ఏదో మన దురదృష్టం కొద్దీ 5 ఏళ్ళు అయిపోయింది, ఒక్క డిఎస్సీ పెట్టావా? నువ్వు పెట్టావా అని అడుగుతున్నా. నీకు అర్హత ఉందా మాట్లాడడానికి అని అడుగుతున్నా. నేను ఇప్పుడు ఒక్క జాబ్ క్యాలెండర్ ఇచ్చావని అడుగుతున్నా, ఒక్క ఉద్యోగం ఇచ్చావని అడుగుతున్నా. మొన్న ఏపీపీఎస్సీలో డిఎస్పీలు, సబ్ కలెక్టర్ ఉద్యోగాలుంటే, ఆర్డీఓ ఉద్యోగాలుంటే అవి కూడా అమ్ముకోవడానికి లిస్ట్ ప్రకారం మెరిట్కి రాకుండా చేస్తే స్టే వచ్చింది. నేను కూడా దానికి కండెమ్ చేశా. ఈరోజు మీకు చెప్తున్నా, మళ్లీ తిరిగి ఏపీపీఎస్సీ పెట్టి నిరుద్యోగులైన వాళ్ళు ఎవరైతే డిఎస్పీలు కావాలనుకుంటున్నారో, ఆర్డీఓలు కావాలనుకుంటున్నారో అవి మెరిట్ ప్రకారం ఇచ్చే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సర్వీస్ కమిషన్ లో రిక్రూట్మెంట్ ఓపెన్ చేస్తాం. వర్క్ ఫ్రం హోమ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. మీ ఇంటి దగ్గర కూర్చొని అమెరికా కంపెనీలో పనిచేసే విధానం, బాపట్లో మండల హెడ్ క్వార్టర్లో వర్క్ స్టేషన్లు పెట్టి ఇంట్లో బోరు కొడితే అక్కడికి వచ్చే పనిచేసే విధానం. తమ్ముళ్ళు, భవిష్యత్తులో పనిచేయాల్సిన శారీరకంగా కాదు, తల పనిచేయాలి, బ్రెయిన్ పనిచేయాలి, తెలివి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి మరికి పిచ్చోడైతే చాలా ఇబ్బందులు వస్తాయి. కానీ భవిష్యత్తు మంది. ఆంధ్రప్రదేశ్ యువతని ప్రపంచానికి అనుసంధానం చేస్తాను. ప్రపంచం నుండి అన్ని కంపెనీలు తీసుకొస్తాను. దర్జాగా మీరు పనిచేయండి. మీకు స్కిల్ డెవలప్మెంట్ చేపిస్తాను. ఇంకా బాగా చేయాలంటే బెంగళూరుకి వెళ్తురు, లేదంటే హైదరాబాద్కి వెళ్తురు, లేదంటే అమెరికాకి వెళ్లే విధంగా మిమ్మల్ని తయారు చేసే బాధ్యత మాది, నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా ఇస్తా. మీకు అమ్మా నాన్న పైన ఆధారపడక్కర్లేదు. చంద్రన్ ఉంటాడు మీకు అండగా, మీకు అన్ని చేస్తా. మళ్లీ డబ్బులు కావాలంటే సంపద సృష్టించాలి. ఆ సంపద సృష్టించే విజన్ నాకే ఉంది. ఎప్పుడో తయారు చేసే ఒక విజన్ 99లో 2020 విజన్ హైదరాబాద్ తయారు చేస్తే ఆంధ్రప్రదేశ్ కి, ఈరోజు మీరు హైదరాబాద్ చూస్తే అమెరికా వాషింగ్టన్ కంటే న్యూయార్క్ కంటే బాగుందంటే అది దూరదృష్టిని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ డబ్బులు కాదు కావాల్సింది, అనేక మార్గాలుంటాయి. కానీ ఒక వ్యక్తికి తెలివితేటలుంటే సంపద సృష్టించడం కష్టం కాదు. ఇంకొక పక్క యువతను ఒక పక్క ఆదుకుంటూనే చదువుకు కూడా ఎక్కువ ఫోకస్ ఇస్తాం, అవి కూడా చేస్తాం.
పేదవాళ్ళందరికీ పింఛన్లు 200 2000 రూపాయలు చేసింది నేనే కదా అని అడుగుతున్నా.